మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు మాత్రం క్రెడిబిలిటీ వర్సెస్ గెలుపు లక్ష్మి అన్నట్టుగానే సాగాయి. గెలుపు లక్ష్యం వైపు చంద్రబాబు నాయుడు నిలబడ్డారు, క్రెడిబిలిటీ వైపు జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారు. ఎలాగైనా సరే గెలుపు లక్ష్మిని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. లేదు, క్రెడిబిలిటీ అనేది ముఖ్యం అంటూ మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ దేశంలో వెతికినా సరే, ఎంత నీతివంతమైన రాజకీయ నాయకులను వెతికినా సరే, ఎలక్షన్లకు ముందు రోజు మేనిఫెస్టో విడుదల చేసే సందర్భంగా మేము గెలిచినా కూడా పింఛన్ల పెంపు అన్నది ఇప్పుడు కాదు, ఏకంగా 3 ఏళ్ల తర్వాత చేస్తాం, 2 ఏళ్ల తర్వాత చేస్తాం, 2028లో చేస్తాం అని ఏ రాజకీయ నాయకుడు చెప్పరు ఎన్నికల సమయంలో మేనిఫెస్టో విడుదల సందర్భంగా. ఎందుకంటే అలా చెప్పితే జనాలు ఓట్లు వేయరు అన్నది తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఉండాలి, అధికారంలోకి వచ్చినా కూడా అప్పటికప్పుడు ఇవన్నీ అమలు చేయడం సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో పథకాలని ఎక్కువగా ప్రకటించకుండా ఉన్నవే అమలు చేస్తామని చెప్పారు. అటువైపు సూపర్ 6తో వాళ్ళు దాడి చేస్తూ ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ కోసం తాపత్రయపడ్డారు. దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బ తగిలింది. అయితే ఇక్కడ ఒకటి, ఎన్నికల్లో తాత్కాలికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఇలా క్రెడిబిలిటీ కోసం మాట తప్పకుండా ఉండాలి అని రాజకీయం చేసే వాళ్ళకు కలిగే ప్రశాంతత, ఏదో విధంగా అధికారంలోనికి వచ్చేద్దాం అనుకునే వాళ్ళకి అలాంటి మానసిక ప్రశాంతత ఉండదు. గమనిస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు నేను చెప్పిన పథకాలన్నీ అమలు చేస్తున్నాను, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్నీ అమలు చేస్తున్నాను కాబట్టి దాదాపు అన్నీ ప్రజలు నన్ను విశ్వసిస్తారు, నన్ను నమ్ముతారు, మళ్ళీ అధికారంలోకి నేను వస్తాను అన్న నమ్మకంతో ఆయన 5 ఏళ్ళు పాలన చేశారు. ఎక్కడా కూడా ఏమైపోతుందో అన్న ఆందోళనతో కాకుండా వై నాట్ 175 అని పనిచేశారు. కానీ తీరా ఎన్నికల రిజల్ట్ అయితే బెడిసి కొట్టింది, ప్రజలైతే తిరస్కరించారు. ఆ బాధ ఒక 1 నెల 2 నెలలు వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద విపరీతంగా ఉంటుంది. కానీ మళ్ళీ ఇప్పుడు చూడండి, ఒక 7 నెలలు గడిచేసరికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కానీ ఎలా వీటిని ఎగ్గొట్టాలి, ప్రజల్ని ఎలా ఈ స్కీములకన్నీ ఇవ్వడం సాధ్యం కాదు అని ఎలా ప్రజల్ని కన్విన్స్ చేయాలి, ఇది మోసం అనుకోకుండా ఇంకో విధంగా ఎలా ప్రజల్ని కన్విన్స్ చేయాలి అని రోజు కింద మింద పడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులంతా, కూటమి ప్రభుత్వం అంతా. అదే జగన్మోహన్ రెడ్డి 2 నెలలు 3 నెలల పాటు ఓటమిని చూసి బాధపడినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సరే, చంద్రబాబు నాయుడు అన్ని ఇలాంటి హామీలు ఇచ్చి, మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ఇప్పుడైతే అమలు చేయలేకపోతున్నారు, ప్రజలతో తిట్టించుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి వాతావరణం అయితే మనకి ఎప్పుడు ఎదురు కాలేదు కదా, ప్రజలతో తిట్టించుకోవాల్సిన పరిస్థితి అయితే మనకి రాలేదు, సంతోషం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పాలన చూసిన తర్వాత ఎలాగో నెక్స్ట్ మళ్ళీ మనకి అవకాశం ఇస్తారు అని ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైసీపీ అధినేత అందరూ ప్రశాంతంగానే ఉంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆందోళనతోనే ఉన్నారు, ఈసారి గెలవకపోతే ఎట్లా, వై నాట్ 175 అంటున్నారు, మొత్తం స్కీములన్నీ అమలు చేస్తున్నారు అన్న ఆందోళనతో విపరీతమైన హామీలు ఇచ్చి అధికారంలోకి అయితే రాగలిగారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీటిని అమలు చేయడం ఎట్లా, సాధ్యం కావడం లేదే, డబ్బులు లేవే, సంపద సృష్టికి ఐడియాలు ఎవరు చెవులో చెప్పడం లేదే, ఇవన్నీ చౌకబారు అవసరాలు అంటూ రకరకాలుగా ప్రజల్ని మోల్డ్ చేయడానికి ప్రయత్నిస్తూ తాను నిత్యం ఆందోళనతోనే ఉన్నారు అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైతే ఒక గట్టి హామీ ఇచ్చారు. గత 5 ఏళ్ల కాలంలో పూర్తిగా ప్రజల మీదే నేను ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల కార్యకర్తలకు అనుకున్నంత స్థాయిలో పనిచేయలేకపోయాము, కానీ ఈసారి అలా ఉండదు, జగన్మోహన్ రెడ్డి 2.0 మీరు చూస్తారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో పాటు వైసీపీ కార్యకర్తలు, నేతలపైన కేసులు పెట్టే వాళ్ళ సంగతి కూడా తేలుస్తామని చెప్పారు. మనకు మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోండి, ఈసారి వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు అనుకున్నంత స్థాయిలో 5 ఏళ్లలో పనిచేయలేదన్నదైతే ఆయన ధృవీకరించారు ఈరోజు. నిజానికి 2011 మార్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. చెప్పాలంటే వైఎస్ఆర్ చనిపోయిన రోజు నుండి కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి కార్యకర్తలు, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్లు, జనాలంతా జగన్మోహన్ రెడ్డితో వచ్చారు. ఒకే నమ్మకం, వైఎస్ఆర్ లాగే ఉంటారు ఈయన, వైఎస్ఆర్ లాగే న్యాయం చేస్తారు అందరికీ అన్న ఒక ఇదితో వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి. ఒక సీనియర్ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు, 3-4 తరాల రాజకీయం చూసిన వ్యక్తి ఇదే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు గతంలో ఒకసారి కార్యకర్తల అసంతృప్తి, పార్టీ వైఖరి అన్న దానిపైన వచ్చినప్పుడు, మా పార్టీ ఇంధనం మీద నడవడం లేదు, మా రథం కేవలం సత్యం మీద నడుస్తోంది, నడిచిన రోజులు నడుస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రజలకు మంచి చేయాలి, ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూడాలి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి అన్న ఉద్దేశంతో ప్రజల్ని అమితంగా నమ్మేసి ఇంజన్ లేకుండానే బోగీలను నడిపే ఒక ప్రయోగం అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ ఆ ప్రయోగం వికటించింది అన్నది మొన్న
ఎన్నికల ఫలితాలతో స్పష్టంగా అర్థమైపోయింది. కార్యకర్తలు, నాయకులు వీళ్ళంతా కూడా జనంలో భాగమే అన్నది కూడా తేలిపోయింది. ప్రజలు కూడా కార్యకర్తల్ని, పార్టీ నాయకుల్ని అందరినీ వదిలిపెట్టేసి ప్రజలకు మాత్రమే న్యాయం చేస్తాము అన్నప్పుడు సొంత పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేని వాళ్ళు ప్రజలకు న్యాయం చేస్తారా అన్న ఒక ఇంప్రెషన్కి వెళ్ళిపోయారు. నిజంగా చెప్పాలంటే ఒక తటస్థ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చేసింది 100% కరెక్టే అని చెప్పాలి. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇబ్బంది ఉండొచ్చు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఇంకా పథకాల కోసం నాయకుల దగ్గరికి వెళ్ళి ప్రజలు నిలబడాలా? అలాంటి అవసరం లేని ఒక వాతావరణాన్ని, ఒక వ్యవస్థను సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా పనిచేశారు. దాంతో ఆయన రాజకీయంగా నష్టపోయారన్నది కూడా నిజం. అయినప్పటికీ ఒక మంచి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని నమ్ముకొని. కానీ ప్రజలు ఆ స్థాయిలో ఆయనకు తిరిగి నమ్మకాన్ని కలిగించలేకపోయారు, విశ్వాసం చూపలేకపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో రాజకీయ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి, మొన్న ప్రజలు ఇచ్చిన ఫలితానికి చూసిన తర్వాతే చంద్రబాబు నాయుడులో కూడా ఒక విషయంలో నమ్మకం బాగా పెరిగిపోయింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యకర్తలకు, నాయకులకు ఎప్పుడు కూడా ఆయన బాగా బెనిఫిట్ చేసేవాళ్ళు. గతంలో నా అధికారుల వద్ద 4 గదుల మధ్య ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు, మా కార్యకర్తలు వస్తే, నాయకులు వస్తే మీరు చేయాలి అని. కానీ ఇప్పుడు బహిరంగంగా మాట్లాడుతున్నారు మీడియా సమావేశాల్లో కూడా, ఇది పొలిటికల్ గవర్నెన్స్, మా కార్యకర్తలు, నాయకులు వస్తే అధికారం మర్యాద ఇవ్వాల్సిందే, చెప్పిన పనులు చేయాల్సిందే అని మీడియా సమావేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. అంటే ప్రజలు పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని విస్మరించి, పార్టీ వ్యవస్థల్ని విస్మరించి మరి మాకు సేవ చేయండి అని ప్రజలేం కోరుకోవడం లేదు. కాబట్టి మనం పార్టీ కార్యకర్తలకు, నాయకుల్ని కూడా బహిరంగంగానే వాళ్ళ ఇబ్బందుల్ని అడ్రస్ చేయవచ్చు అన్న ఒక నమ్మకాన్ని మొన్న ఎన్నికల ఫలితాలు చంద్రబాబు నాయుడుకు ఇచ్చాయి. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు వాస్తవ పరిస్థితి అర్థమైనట్టుగా ఉంది. కార్యకర్తలు అంటే కేవలం ఓటర్లే కాదు, కార్యకర్తలు లేనప్పుడు, ఒక వ్యవస్థ, పార్టీ వ్యవస్థ లేనప్పుడు ఎంత డ్యామేజ్ జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి మొన్న అర్థమైంది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పడినా సరే మళ్ళీ ఈ స్థాయిలోకి వచ్చేసింది అంటే ఎవరు అవునన్నా కాదన్నా ఆ పార్టీ నాయకులు, ఆ క్యాడర్, ఆ మీడియా, ఆ సిస్టమ్, ఆ వ్యవస్థ, ఆ ఎకో సిస్టమ్ మొత్తం 100కు 100% ఎఫర్ట్ పెట్టి పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్న ప్రతిసారి ఇంకా భయంతో, ఇంకా ఏం జరుగుతుందో అన్నట్టు ఇంకా అప్రమత్తంగా వాళ్ళు పనిచేస్తూ వచ్చారు, సక్సెస్ అయ్యారు. అలాంటి వ్యవస్థను చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నిర్మించుకోగలిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అలాంటి వ్యవస్థ మనకి అవసరం అన్నదైతే అర్థమైంది. కాకపోతే చంద్రబాబు నాయుడు లాగా, తెలుగుదేశం పార్టీ లాగా కార్యకర్తలకు, నాయకులకు దోచి పెట్టాల్సిన సిస్టమ్ అయితే అవసరం లేదు. కార్యకర్తలతో, నాయకులతో ఎలా ఉండాలి అన్న దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి కార్యకర్తలు, పార్టీ నాయకుల పట్ల, పార్టీ నిర్మాణం పట్ల ఎలా ఉండేవారు, ఎలా వ్యవహరించేవాళ్ళు అన్నది ఒకసారి రివ్యూ చేసుకుంటే ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ జగన్మోహన్ రెడ్డికి లభించినట్టు కూడా అవుతుంది. ఇక వైసీపీ కార్యకర్తలపైన కేసుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గానే ఈసారి స్పందించారు. ఎవరిని వదిలిపెట్టం కేసులు పెట్టేవాళ్ళని. ఇలాంటి చెక్ అండ్ బ్యాలెన్స్ అయితే సిస్టంలో అవసరం. అధికారంలో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇలాంటి ప్రతిపక్షం నుండి ఇలాంటి గట్టి మాటలు అయితే అవసరమే. ఎందుకంటే ప్రతిపక్షం నుండి ఈ స్థాయిలో ఒత్తిడి లేకపోతే, గట్టిగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతులు తేలుస్తాం అనకపోతే పోలీస్ అధికారులు కొందరు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు సరే, న్యూట్రల్గా ఉన్న పోలీస్ అధికారులు కూడా అటువైపు మొగ్గే అవకాశం ఉంటుంది. ఎలాగో ప్రతిపక్షం మాట్లాడడం లేదు, ఏం చేసినా అటు నుండి స్పందన లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటే, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడితే మాకు కొద్దిగా బెనిఫిట్ ఉంటుందని చెప్పి న్యూట్రల్గా ఉన్న పోలీసులు కూడా అటువైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. అలా మళ్ళకుండా వాళ్ళు తటస్థంగా అలాగే ఉండాలి అంటే ప్రభుత్వం నుంచి వస్తున్న ఈ ఒత్తిడికి ప్రతిపక్షం నుంచి కూడా అదే స్థాయిలో ఒత్తిడి రావాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అదే చేశారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఇదివరకు ఒక వార్నింగ్ ఇచ్చారు, ఇలా సప్త సముద్రాల ఆవులున్న పట్టకస్తాం పోలీసు అధికారులను ఎవరిని వదిలిపెట్టం ఈసారి అని. ఈ ప్రకటన తర్వాత పోలీసుల్లో కూడా కింది స్థాయిలో ఒక విధమైన మార్పు ఉన్నది వాస్తవం. వైసీపీ నాయకులు చెప్పిన మాటలను వినకపోవచ్చు, కానీ కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తే ప్రభుత్వ పెద్దల నుంచి, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు కేసులు పెట్టినా సరే ఆ కేసుల విషయంలో అరెస్ట్ అయిన వాళ్ళు, లేకుంటే నోటీసులు అందుకొని స్టేషన్ల దగ్గరికి వెళ్ళిన వాళ్ళకు పోలీసులు మాదేం లేదు తప్పు, పైనుండి విపరీతమైన పొలిటికల్ ఒత్తిడి ఉంది, తప్పనిసరి పరిస్థితుల్లోనే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాల్సి వస్తుంది అంటూ కొద్దిగా సామరస్యంగానే మాట్లాడుతున్నారు. ఇలాంటి వాతావరణం ఏర్పడడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఈ హెచ్చరికలు కూడా ఒక కారణమే. సిస్టంలో ఇలా చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి. ప్రతిపక్షం ఈ మాత్రం గట్టిగా మాట్లాడాలి. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇదే చేశారు. ఎక్కడైనా కూడా ఇది అవసరం. లేకుంటే ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఇంకా ఏకపక్షంగా తెగించి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటిది చెక్ అండ్ బ్యాలెన్స్ అయితే చాలా అవసరం.